జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఇక తర్వాత సీతమ్మతో ఎట్లా మాట్లాడాలి అని ఆలోచించి ఇక మెల్లిగా ఇక్ష్వాకు వంశాన్నంతటిని కీర్తించటం మొదలుపెట్టాను. ఆ మాటలన్నీ సీతమ్మ విని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని నన్నిట్లా అడిగింది. కస్త్వం కేన, ఓ వానరశ్రేష్ఠుడా, నువ్వెవరివి? కథంచ ఇహ ప్రాప్త, ఇక్కడికి ఎట్లా వచ్చావు? కాచ రామేణ తే ప్రీతి, ఓ వానరశ్రేష్ఠుడా, నీకు రాముని మీద ఇంత ఆదరం ఎట్లా కలిగింది చెప్పవా అని సీతాదేవి నన్ను అడిగింది. అప్పుడు నేను ఇట్లా చెప్పాను. అమ్మా సీతమ్మ, నీ భర్తకు సహాయము చేసేటటువంటి సుగ్రీవుడు వానరులందరికీ రాజు. నేను ఆ సుగ్రీవుడి సేవకుడను. నా పేరు హనుమంతుడు. నీ రాముడు నన్ను నీకోసమని ఇక్కడికి పంపించాడమ్మా. ఓ సీతమ్మ, శ్రీరామచంద్రుడు ఈ ఉంగరాన్ని నీకు గుర్తుగా ఇచ్చాడు. అమ్మా, ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పు. నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తా. నేను నిన్ను శ్రీరామచంద్రుడి దగ్గరికి తీసుకొని వెడతానమ్మా. అది నీకు ఇష్టమా కాదా చెప్పు అని నేను సీతమ్మని అడగగానే సీతమ్మ ఒక్కటే మాట అంది. ఆహా రావణం ఉత్సాద్య రాఘవో మాం నయత్వితి. హనుమా, రాముడే రావాలి, రావణుణ్ణి చంపాలి, అప్పుడు నన్ను తీసుకొని వెళ్ళాలి అని సీతమ్మ అంది అంటూ హనుమ వానరులకందరికీ చెబుతూ ఉన్నాడు. హనుమ వానరులందరికీ తన లంకా ప్రయాణపు వివరాలను చెబుతూ ఉన్నాడు. ఇలా అంటూ ఉన్నాడు. ఓ వానరులారా, సీతమ్మ రాముడే రావాలి, రావణుణ్ణి సంహరించాలి, అప్పుడు నన్ను తీసుకొని వెళ్ళాలి అని అంది. ఇక నేను సీతాదేవికి ప్రణమ్య శిరసాదేవీం అహం ఆర్యాం అనిందితాం, సీతమ్మకు ప్రణామము చేసి అభిజ్ఞానమయాచిషం, అమ్మా సీతమ్మ, రాముడిని సంతోషపెట్టగలిగినటువంటి ఏదైనా ఒక గుర్తు ఉంటే ఇవ్వవా తల్లి అని నేను అడిగాను. సీతమ్మ, హనుమా, ఇదిగో ఈ చూడామణిని తీసుకొని వెళ్ళు. ఇది చూసి రాముడు చాలా సంతోషిస్తాడు, నిన్ను విశ్వసిస్తాడు, నిన్ను చాలా గౌరవిస్తాడు అని సీతమ్మ నాకు చూడామణిని ఇచ్చింది. కొన్ని రాముని కోసమని చెప్పవలసినటువంటి మాటలు కూడా సీతమ్మ చెప్పింది. ఇక నేను బయలుదేరడానికి ముందు సీతమ్మకు ప్రదక్షిణ చేసి ప్రణామం చేశాను. మళ్ళీ సీతమ్మ ఏమందంటే, హనుమా, మమ వృత్తాంతం వక్తుమర్హసి రాఘవే. హనుమా, రామచంద్రుడికి నా వృత్తాంతాన్ని అంతటినీ చెప్పు. నేను పడుతూ ఉన్నటువంటి కష్టాలను గురించి, బాధలను గురించి చెప్పి రామ లక్ష్మణ సుగ్రీవులు వెంటనే బయలుదేరి వచ్చేటట్టుగా చెయ్యవా. హనుమా, ఇక నేను 2 నెలలు మాత్రమే బ్రతుకుతాను. ఆ తర్వాత అనాథలాగా మరణించాల్సి వస్తుంది అని సీతమ్మ నాతో అనగానే అమ్మ మాటలు వినేసరికి నాకు రావణాసురుని మీద చాలా కోపం వచ్చింది. సీతమ్మకు ఇంతటి దారుణ స్థితిని కలిగించింది రావణాసురుడు కదా అని కోపంతో ఏదైనా ఒక విధ్వంసము చేసే వెళ్ళాలి అని అనుకొని ఇక నా శరీరాన్ని పర్వతమంత బాగా పెద్దగా పెంచి యుద్ధకాంక్షి వనం తచ్చ వినాశయితుం ఆరభే, రాక్షసులతో యుద్ధం చేయాలి అని అనుకొని ఇక అశోకవనాన్ని పాడు చేయటం ప్రారంభం చేశాను. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు
పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.